Welcome to 9 TV News. సూళ్లూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు యాజమాన్యం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సెంటర్ కేటాయింపుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. 233 మంది విద్యార్థులలో 227 మందిని ఒకే సెంటర్ అయిన విక్రమ్ జూనియర్ కాలేజ్కు కేటాయించడం వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితి పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సోమవారం విద్యార్థులు మరియు యాజమాన్యం కలిసి ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డిని కలిసి తమ సమస్యను తెలియజేశారు. పరీక్షల సమయంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించి సెంటర్ కేటాయింపును పునఃసమీక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందుకున్న ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఈ విషయంపై నాపై అధికారులతో చర్చించి మీకు తగిన పరిష్కారం చేస్తానంటూ హామీ ఇచ్చారు. పేటలో శ్రీ సత్యం జూనియర్ కాలేజీ మంచి రిప్యుటేషన్ కాలేజ్ అని మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం సూళ్ళూరుపేటలో శ్రీ సత్యం జూనియర్ కాలేజీ, విక్రమ్ జూనియర్ కాలేజీ పోటీ కూడా అడ్మిషన్ అప్పుడు పోటీ పోవడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ తెలుసు. ఈ తీరు మాకు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్లో 233 మంది ఉంటే 227 మంది అంటే 6 మంది తప్ప 98% ఆఫ్ ది స్టూడెంట్స్ విక్రమ్ కాలేజ్ సెంటర్లోనే పడ్డారు. యాక్చువల్గా సూళ్ళూరుపేటలో 3 సెంటర్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఉంది, రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది, విక్రమ్ ఉంది. మొత్తం విద్యార్థులు విక్రమంలో పడడం అనేది అసలుగా అనుమానాస్పదంతో కూడిన విషయం అది. సరే, ఒకవేళ పడ్డా కానీ ఆ కాలేజ్ స్టాఫ్ని ఆడ వేసేటప్పటికి మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు భయపడుతున్నారు. ఇవాళ ఫస్ట్ విద్యార్థులు ఆడ రాస్తే ఒక రూమ్లో 9:15 పేపర్ ఇచ్చారంట. 9:15 పేపర్ ఇచ్చినప్పుడు 12:15 తీసుకోవాలి, కానీ 12కే తీసుకున్నారంట. అంటే 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. సో ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందుకని వీళ్ళు మామూలుగా ప్రత్యర్థి రైవల్ కాలేజ్ కాబట్టి పిల్లలు ఆల్రెడీ భయంగా కూడా ఉంటారు. సో ఇట్లాంటివి ఎన్నెన్నో పొరపాటు జరుగుతుంటాయి. అదే గవర్నమెంట్ స్టాఫ్ అయితే మా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ రాసుకోగలరు. దయచేసి మేము కోరుకున్నది ఒకటే, ఇప్పుడు ఎట్టా పిల్లలు మార్చలేము, స్టాఫ్ని మార్చేటట్లుగా విక్రమ్ కాలేజీ స్టాఫ్ కాకుండా ఏ ఇతర స్టాఫ్ అయినా, స్కూల్ స్టాఫ్ కావచ్చు లేదా హై స్కూల్ స్టాఫ్ కావచ్చు, ఏదో స్టాఫ్ని అలాట్ చేసి దయచేసి ఖచ్చితంగా 500 మంది విద్యార్థులు శుభ్రంగా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మరీ నేను కోరుకుంటూ, సత్యం కాలేజీ యాజమాన్యం మరియు సత్యం కాలేజీ విద్యార్థులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో నాకే ఇచ్చారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విక్రమ్ కాలేజీలో సత్యం కాలేజీకి ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్కి సెంటర్ వేశారని, కానీ విక్రమ్ కాలేజీలో అధ్యాపకులనే ఇండివిజువల్ లెటర్లుగా వేశారని, కానీ మాకు సెంటర్ వేయడం మేమేమి ఇబ్బంది పడడం లేదు, కానీ విక్రమ్ కాలేజీలోని అధ్యాపకుల్ని ఇండివిజువేటర్లుగా వేశారని, కానీ వారిని రద్దుపరిచి ప్రభుత్వ అధ్యాపకుల్ని ఇండివిజువేటర్లుగా నియమించమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ను నేను లెటర్ ద్వారా నా పై అధికారులకు తెలియపరుస్తాను.